ఫోనో లేకపోతే ఇంకో ఏదో ఫర్నిచరో ఏదైనా 10 సార్లు ఆలోచిస్తాం, 100 వెబ్సైట్లు చూస్తాం, దాని మీద కొంత ఎక్సైజ్ చేస్తాం. సరే ఇంకొంచెం పెద్దవంటే ఏదన్నా ఇల్లో లేకపోతే స్థలము, దానికి ఇంకొంచెం ఎక్సైజ్ ఉంటుంది. ఇక పెళ్లి లాంటి పెద్ద పెద్ద కార్యక్రమాలు చేయాలంటే ఇక దానికి చాలా పెద్ద ఎక్సర్సైజు, తెలిసిన వాళ్ళతో సంప్రదింపులు ఇవన్నీ జరుగుతాయి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, అంటే ఒక పెన్ను అంతవరకు వస్తే ఒక 10 రోజులు వాడి పక్కన పెట్టేసే పెన్ను విషయంలో కూడా జస్ట్ లైక్ దట్ వెళ్ళి కొనేసేలా లేదు. అలాంటిది ఒక రాష్ట్రాన్ని నడిపించే ఒక నాయకుడిని, ఒక ముఖ్యమంత్రిని ఎన్నుకోవడానికి ఎంత ఆలోచించాలి, ఎంత ఎక్సైజ్ చేయాలి, అంటే ఒక ఓటు ఎక్సైజ్ చేసే ముందు దాని వెనకాల ఎంత జరగాలి. నిన్న చంద్రబాబు నాయుడు ఒక సందర్భంలో మాట్లాడుతూ ప్రజావేదిక కార్యక్రమంలో అనుకుంటాం, ఒక పెళ్ళికి మనం ముందు వెనక తరాలు ఇవన్నీ చూసుకుంటాం. ఎందుకని? ఒక పిల్లాడో భవిష్యత్తు ఆనందంగా ఉండాలి. మరే ఇంత చిన్న చిన్న విషయాలకి, ఇంట్లో వ్యక్తిగత విషయాలకి ఇంత ఆలోచించే మనం, ఇంత ఆలోచించే ప్రజలు ఒక రాష్ట్రాన్ని నడిపించే నాయకుడి విషయంలో ఎందుకు అంత డీప్గా ఆలోచించలేకపోతున్నారు? ఎందుకు గత చరిత్రని తీసుకొని వాళ్ళ చేసిన పనులను బట్టి ఎందుకు కాల్ తీసుకోలేకపోతున్నారు అనేది ఆయన ప్రశ్న. అంటే వివేకానందరెడ్డి హత్య గొడ్డలిపోటుతో జరిగిన తర్వాత దాన్ని గుండెపోటుగా ఒక టైంలో నేను కూడా నమ్మేశాను అని అన్నారు చంద్రబాబు నాయుడు. ఆ టైంలోనే అరెస్ట్ చేసి ఉంటే, 2-3 గంటలు టైం పెట్టి దాని మీద సీరియస్గా అరెస్టులో ఏవో చేసుంటే 5 ఏళ్ల తాలూకా భవిష్యత్తుని, కేవలం 5 ఏళ్లే కాదు, అంటే 2019 నుంచి 24లో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5 ఏళ్ళు మాత్రమే నష్టపోలేదు. దాని తాలూకా ఇంపాక్ట్, దాని తాలూకా డ్యామేజ్ దాదాపు ఒక 10-15 ఏళ్ళు వెనక్కి రాష్ట్రాన్ని తోసేసింది. అంటే అధికారంలో ఉన్నప్పుడు రౌడీల్ని, గూండాలని, వాళ్ళనే నాయకులని నమ్మించి, వాళ్లే అందరూ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అందరూ అనట్లా, అందరూ కొంతమంది సింహభాగం. సో వాళ్ళందరితో రకరకాల పనులు చేయించి, స్కాములు చేయించి, లక్షల కోట్లు సంపాదించి, మళ్ళీ దాన్ని ఎన్నికల్లో ప్రజలకు పంచిపెట్టి, ఓడిపోతే మళ్ళీ అదే ప్రజల మీద కోపం పెంచుకుని ఎవరైనా ఉంటారంటే, మీరు గుర్తు తెచ్చుకోండి ఒకసారి, రాజకీయాలు బాగా ఫాలో అయ్యేవాళ్ళు, దేశ ప్రపంచ రాజకీయాలు తెలిసిన వాళ్ళు, తన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంటే చూడలేని తను, తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రాన్ని ఎలా ఇంకా వెనక్కి నెట్టేయాలి అని ఆలోచించే నాయకుడు ఎవరైనా ఉంటారా ప్రపంచ చరిత్రలో? చెక్ చేయండి, చరిత్ర చెక్ చేయండి, డేటా చెక్ చేయండి. ఎందుకంటున్నానంటే, అమరావతి 5 ఏళ్ల పాటు ఏమైంది? లిటరల్లీ కిల్ చేసేసారు, శ్మశానం అని కూడా అనిపించారు. పోలవరం జీవనాడు కదా 2 తెలుగు రాష్ట్రాలకి, దాన్ని క్రిమినల్ ఇంటెన్షన్, క్రిమినల్ నెగ్లిజెన్స్ తోటి పడకేయించేశారు. సరే, ఇంకా యువతను 5,000కి కొనేశారు, బంగారు భవిష్యత్తు నాశనం చేసేశారు, వాళ్ళకి ఏమీ ఎటు పోయే దారి పాలు పోకుండా చేశారు. ఇంకా జైళ్ళు, కేసులు, అరెస్టులు ఇవే క్వాలిఫికేషన్లు అన్నట్టుగా ఒక మైండ్ని సెట్ చేసే ఒక కార్యక్రమం అప్పుడు చేశారు, ఇప్పుడు చేస్తున్నారు. అంటే అంతా ఎందుకు చెప్తున్నానంటే, సుపరిపాలనలో భాగంగా, సుపరిపాలన కూటమి ప్రభుత్వం పెట్టుకున్న పేరు అనుకోండి, గడిచిన ప్రభుత్వం ఏడాది పాటు చేసిన కార్యక్రమాలు వెళ్ళి చెప్పుకోవాలి ఇంటింటికి ఎమ్మెల్యేలు. అంటే ఒక రకంగా ఇది ధైర్యంతో చేసే ఒక కార్యక్రమం. ఎందుకంటే ప్రజల నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో తెలియదు, వెరీ ఇంపల్సివ్ రియాక్షన్స్ కూడా రావచ్చు. అందరూ సంతృప్తిగా బ్రహ్మాండంగా హ్యాపీగా ఉన్నారు అనుకోవడానికి ఏమి ఉండదు. కొంతమందికి ఇంకా ఏవో చాలా ఎక్కువ ఆస్పిరేషన్స్ ఉంటాయి, అవి నెరవేరాయో లేదో చెక్ చేసుకోవాలి. అయినా కూడా వెళ్తున్నారు, వెళ్ళాలి అని చంద్రబాబు నాయుడు ఆదేశం ఇచ్చారు. మీరు వెళ్ళండి, ఎమ్మెల్యేలు, పరిశీలకులు, మంత్రులు అందరూ కూడా వెళ్ళి, ఇదిగో ఇది చేయగలిగాము, ఇది చేయలేకపోయాము, ఇది చేస్తాము, ఇది పరిస్థితి, ఇది ఆర్థిక పరిస్థితి అని చెప్పి వాళ్ళ నుంచి ఒక రిపోర్ట్ తీసుకోవాలి ప్రజలకి. తాను తెప్పించుకునే రిపోర్ట్లు ఎలాగో తెప్పించుకుంటారు. సో ప్రజల నుంచి కూడా నేరుగా రిపోర్ట్లు తీసుకోవాలనే కార్యక్రమం ఈ తొలగడుగు భాగం ఇవాళ నుంచి మొదలవుతోంది. వెళ్తారు, దాదాపు 4 రోజుల పాటు జరుగుతుంది. అవసరమైతే ఇంకో 10 రోజులు పెంచుకుంటారు. అది ఇంకా దీనికి పోటీగా రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అని వాళ్ళు జగన్మోహన్ రెడ్డి తన శ్రేణులకు పిలుపునిచ్చారు వెళ్ళమని. సరే, అది ఇంటింటికి వెళ్తారా, లేకపోతే గతంలో గడప గడప వర్కౌట్ కాలేదు కాబట్టి ఈసారి ఇంకో కొత్త పందా ఎంచుకుంటారా, ఏదైనా వెళ్ళి ప్రభుత్వం ఈ ఏడాదిలో ఎలా ఫెయిల్ అయిందో చెప్పాలి అని. మంచిదే, వెల్కమ్ చేయాల్సిందే. ఎందుకంటే ఆ ధైర్యాన్ని మెచ్చుకోవాలి. ఇవాళ మొహం ఎలా చాటుతోంది ప్రజల దగ్గరికి వెళ్ళడానికి? ఎందుకు మొహం చాటకపోవడానికి కారణాలు ఏంటి? ఈ ఏడాదిలో మీరేం చేశారు? మరి
మాట్లాడదాం. అంతకుముందు 5 ఏళ్ళు ఏం చేశారు? ఇప్పుడు మనకు ఒక నైతిక అర్హత ఉండాలి కదా. ఎవరినైనా ప్రశ్నిస్తున్నాము, నువ్వు తప్పు చేసావు అని వేలు పెట్టి చూపించాలంటే మనకు ఒక నైతికంగా అర్హత ఉండాలి. ముందు మనకే ఒక క్వశ్చన్ ఉండాలి. ఆత్మసాక్షి అడుగుతుంది, అసలు మనం ఆర్ వి ఎలిజిబుల్ టు క్వశ్చన్ దెమ్ అని. 5 ఏళ్ళు నేను ఇందాక చెప్పానుగా, అమరావతిని అలా చేశారు, పోలవరాన్ని అలా చేశారు, మీరు వచ్చిన రాయలసీమకి అభివృద్ధి లేదు. సరే, ఉత్తరాంధ్ర సంగతి సరే, పరిశ్రమలు పారిపోయేలా చేశారు, యువతను 5,000కు కొనేశారు, మహిళల మీద సోషల్ మీడియాలో దాడులు చేయించారు. అధికారంలో ఉన్నప్పుడు అదే, అధికారంలో లేనప్పుడు అదే. ఇక రైతుల్ని అవమానించారు, పేడ ఆర్టిస్టులని పోలీసు బోట్లతో తన్నించారు. ఇలా చెప్పుకుంటూ పోతే 100 ఉంటాయి. సో ఆ 100 తప్పులు అయిపోయాక ప్రజలే శ్రీకృష్ణులా మారి శిశుపాలుని ఎలా అయితే శిక్షించారో అలా శిక్షించారు. వై నాట్ 175 అంటే 11కి పరిమితం చేశారు. ఇవాళ ఎలా వెళ్తారు? ఐ వాంటెడ్ టు సీ. అంటే ఆ సర్ప్రైజ్ ఉంది. అంటే ఆ ధైర్యం ఏంటి, ఆ కాన్ఫిడెన్స్ ఏంటి? నిన్న మాట్లాడుకున్నాం, యువతని మీరు గన్లుగా మారండి, మీరు కత్తులుగా మారండి అని ఒకవైపున సందేశం. అంటే ఏం చెప్తున్నారు ఆయన? యువతకి ఏం చెప్తున్నారు? సరే, ఆ పార్టీలో ఉన్న మహిళలు వాళ్ళు చిన్నబుచ్చుకుంటున్న పరిస్థితి, పైకి మాట్లాడలేని పరిస్థితి. అంతంత మాట అనేసాక రాజధాని మహిళల మీద అంత పెద్ద పెద్ద అబాండాలు వేసి అన్యాయంగా మాట్లాడాక, నీచంగా మళ్ళీ దాన్ని సమర్థించుకునే ధోరణి తీసుకున్నాక, పరామర్శల పేరుతో ప్రజల్లోకి వచ్చి మళ్ళీ చావులకు కారణమయ్యాక ఎలా వెళ్తారు? ఎలా మొహం చెల్లుతుంది ప్రజల మధ్యలోకి వెళ్ళడానికి? ఇంకా విలువలు అంటారు, విశ్వసనీయత అంటారు, అక్రమాలు అరాచకాలు అంటారు. ఈయన పెంచి పోషించిన నాయకులందరూ ఇవాళ జైళ్ళ దగ్గరికి వెళ్తూ పోలీసులకు బెదిరింపులు, ప్రభుత్వానికి బెదిరింపులు, శాపనార్థాలు. బహుశా ఇలాంటి విచిత్రమైన పరిస్థితి దేశంలో ఏ రాష్ట్రంలోనూ కూడా ఉండదేమో. సరే, ప్రపంచంలో భిన్న దేశాల్లో భిన్నమైన రాజకీయాలు ఉంటాయి. ఇక్కడ కులం మతం రెచ్చగొట్టేసి శవరాజకీయాలు చేసేసి పబ్బం గడుపుకునేలాంటి మరీ నీచ రాజకీయాలకు పాల్పడరు. అక్కడ ఉండే పద్ధతులు ఏవో అక్కడ ఉంటాయి, కానీ దేశానికి కన్ఫైన్ అయినా కూడా ఇంత దారుణమైన రాజకీయం ఎక్కడైనా చూసినట్టు మీకు చరిత్రలో గుర్తొస్తుందా తవ్వుకున్నా కూడా? సో ఒక బ్రేక్ తీసుకుందాం. సుప్రభాతంలో తొలి అడుగు కోసం వెళ్ళి ఎమ్మెల్యేలు ఏం చెప్పబోతున్నారు, లేకపోతే నాయకులు ఏం చెప్పబోతున్నారు, ఈ చంద్రబాబు మేనిఫెస్టో రీకాలింగ్ పేరుతో ఎలాగా జగన్ అండ్ కో ప్రజల దగ్గరికి వెళ్తారు, ప్రజలు ఏమని ప్రశ్నిస్తారు, అలాగే ఈ పోలీసుల్ని ప్రభుత్వాన్ని బెదిరిస్తూ ఉన్న ఈ ప్రబుద్ధుల తాలూకా వాళ్ళ వ్యవహారం ఏంటి, ఇవన్నీ కూడా చిన్న బ్రేక్ తర్వాత డిస్కస్ చేద్దాం. స్టేట్